మందాల భాస్కర్ గారు బాల సంఘం రాష్ట్ర నాయకులు వేదికను అలంకరించవలసిన కోరుతా ఉన్నాం. గౌరవ శ్రీ కారంగల వసంతరావు గారు వేదికను అలంకరించవలసిన కోరుతా ఉన్నాను. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ ఇండియా, అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జోహార్ పీవీరావు. మీ డబ్బులు ఇస్తాడు లక్ష్మణ్. లక్ష్మణ్ గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఒకసారి వచ్చి సభకు నమస్కారం చేసి పోవాల్సిందే కోరుతాము. బ్రతుకులకు వెలుగు దివ్యనీవయ్యా, తరతరాల మా తలరాతలు మార్చిన దేవునివి, చీకటి మా బ్రతుకులకు వెలుగు దివ్యనీవయ్యా. మేడి అంజయ్య గారు వేదిక ఉన్నారు. అదే గవర్నమెంట్ పెద్దలు వన్ ఆఫ్ ద కన్వీనర్ జగిత్యాల జిల్లా రాజన్న గారు వేదికను అలంకరించవలసిన కోరుతా ఉన్నారు. అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ పెద్దలు మన గౌతమ్ కృష్ణ దృఢమైనది, అందులో ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చరు, అది కాదు అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఆధారంగా చేసుకొని మనము ధైర్యంగా ఇన్ని రోజులు సరే చూద్దాము అని చెప్పి అనుకున్నాం. కానీ నేటి పరిస్థితులు అలా లేవు. ముఖ్యంగా బీజేపీ అనేది మద్దతుతో పాటు దళితులు ఎప్పుడూ కలిసి ఉన్నట్టయితే మాకు వ్యతిరేకంగా పోరాడతారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు అనే ఒకే ఒక భావనతోని మా దళితుల్లో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాన్ని విడదీసి పాలించాలనే ఉద్దేశంతో మాదిగలను హక్కును చేర్చుకొని మాదిగ బహిరంగ సభకు ఒక ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చి హాజరై వారికి నేను చేస్తానని హామీ ఇచ్చారు. ఒక ప్రధానిగా అది ఏమున్నది ఏంటిదన్నది కాకుండా సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నట్టయితే సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ ముందే సుప్రీంకోర్టు తీర్పును తను పాటిస్తూ నేను చేపిస్తానని ముందుకొచ్చి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అప్పుడు జనాభా దామాష ప్రకారంగా నీకు 10 కావాలన్నా, మాలలో 2% ఇవ్వాలన్నా, లేదంటే 4% బిచ్చగలవా? నువ్వు నాకు బిచ్చేస్తున్నావా? మన జమాదా వాళ్ళకి కాదు, మనతో కలిసి బతుకుతున్న ఉపకులాల బతికేంది. ఏ రోజన్నా నువ్వు మాట్లాడినావా? కృష్ణానికి దండ పెడితే ఒక్కసారి మాట్లాడినావా అని? నీ సింధోలోనే నీ దగ్గర ఉంచుకోలేదు కదన్నా, నీ గడ్డ భాగవతంలోనే నీ దగ్గర ఉంచుకోలేదు కదన్నా, నీ డెక్కలోనే నీ దగ్గర ఉంచుకోలేదు కదన్నా. కాశీం సార్ ఒక ముచ్చట చెప్పిండు, నేను మా ఊరికి పోతే మా ఇంటి పక్క పుట్ట డెక్కలైనా మాదిగా పటేలు మాదిగా దొర అని పిలుస్తాడు. నువ్వు దొరనిపించుకుంటున్నావు కదన్నా, దొరనిపించుకుంటావా అన్నాను? ఆ దొరతనం విన్నే కదన్నా మన పోరాటం. నువ్వు అదే అనిపించుకోబడింది కదని. ఒకవేళ నోరు మూసుకుంటే రిజర్వేషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ రిజర్వేషన్ జరిగితే నీ వాటా నీకు కావాలి. ఆ వాటా కోసమే ఈ పోరాటంలో భాగమవుతారని తెలియజేస్తూ ఒక విషయం, నేను ఇక్కడ ఉన్న నాయకులను లేదంటే వచ్చినటువంటి వాళ్ళను నిందించడానికి మాటలు మాట్లాడట్లేదు. మీ అందరికీ తెలుసు, వాళ్ళ జేఏసీ అని పెట్టడానికి మీరు కూడా గొప్పని మీరు కదా నాశనం చేసింది, మీరు కదా నాశనం చేసింది. మెట్రికులేషన్ అంటే 10వ తరగతితో సమానం. 10వ తరగతి చదువుకున్నటువంటి ఆయన 80 డిగ్రీలు చేసిన మనిషికి రాయడానికి అవకాశం ఇచ్చిండు. 9
చెప్పినాడు శ్రీనివాస్, మీరు అందరితో మాట్లాడాలని. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తెల్లారే ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరితో మాట్లాడడం జరిగింది. మల్లు బట్టి విక్రమార్కకు ఫోన్ చేస్తే ఆయన ఒక్కడే తీయలేదు. మల్లు రవి గారితో కానీ వివేక్తో కానీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరినీ కూడా గట్టిగా మాట్లాడేది, బట్టి గట్టిగా మాట్లాడలేదు. నేను ఒక్కటే మాట చెప్పాను, మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీకు మొట్టమొదటిసారిగా చిన్న విషయం, నేను మొదలు అంబేద్కర్ సంఘం మొదలు అంతర్గామంలో పెట్టాం. అప్పుడు జిల్లాలో ఎవరు పెట్టలేదు, 1975లో. తర్వాత నేను 81 సర్పంచ్ అయిన తర్వాత చాలా గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలు పెట్టాం. తర్వాత 1987లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను, దళితులను ఐకమత్యంగా ఉంచాలి, అందరం కలిసి అంబేద్కర్ సంఘాలు పెడదామని. మాలామారిగా ఫీలింగ్ లేకుండా సుమారు 1200 గ్రామాల్లో అంబేద్కర్ సంఘాలు పెట్టాం. ఆ రోజు ఒక్కటే చెప్పాను, ఆ రోజు దళితులకు కోటా సిస్టంలో ఉద్యోగాలు వచ్చేవి. కానీ నేను ఓపెన్ కాంపిటీషన్లో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే సెకండ్గా రిజర్వేషన్ అమలు చేశాను. బహుశా ఇది ఎవరు చేసి ఉండరు. మళ్ళీ ఇంకోటి రెండోది ఏంటంటే, మన దళితులకు ఉద్యోగాలు వస్తే మంత్రి మాదేపూర్లో తప్ప ఈ కరీంనగర్ సరౌండింగ్లో పోస్టింగ్లు వచ్చేటివి కాదు. నేను ఎస్సీ కనబడితే చాలు వాడికి సరౌండింగ్లో ప్రెస్లో ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మంత్రి మాదేపూర్లో వేయడం జరిగింది. మీకు ఒక్కటే దొడ్డు సూత్రాలు చెప్తున్నా, ఎవడైనా ఇల్లు దొరుకుతుందా పెట్టురా మీ అప్లికేషన్లో కులం పేరు చెప్పుకుంటారు, సిగ్గర్ పెడితే నాకు ఇల్లు దొరకడం లేదు అని పెట్టుకుంటే వాడికి దగ్గరలో పోస్టింగ్ ఇచ్చేవాడిని. ఇల్లు ఎవరికి దొరకది, మానవాది వారికి తప్ప ఇంకోరికి దొరకదు. అంటే నేను ఒక్కటి రెండు మీకు ఈ సూచన చెప్తున్నాను. చాలామంది మిత్రులు నా సహచరులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు. చాలామందికి మన వాళ్ళకి ఎవరికైనా నాకు పని జరగలేదని నా దగ్గరికి వస్తే చెప్పమనండి, నేను ఇక్కడ నుంచి రాజకీయాల్లో ఉండను. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు వచ్చినా వారికి పనిచేసి పెట్టడం నా బాధ్యతగా, నా విధిగా నేను భావించాను. మీకు ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాల్లో జరుగుతుంది. నేను చంద్రబాబు నాయుడులో క్యాబినెట్ మినిస్టర్ని. నా సమక్షంలో ఈ చర్చ జరిగింది. నేను ఆ రోజు విభేదించాను, నేను ఇది ఒప్పుకోను, మీరు చేసుకోండి ఉన్న డబ్బులు కూడా పోయినాయి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. నేను మంత్రి పోయిన తర్వాత ఎస్టిమేట్ కమిటీ చైర్మన్. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ అంటే బడ్జెట్ పెట్టేటప్పుడు ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ సంతకం కావాలి. అయితే అప్పుడు మన రాజశేఖర్ రెడ్డి దగ్గర ప్రధాన కార్యదర్శి ఉండేది, ఆయన ముస్లిం, జన్నత్ హుస్సేన్. ఆయన ఫైల్ పట్టుకొని వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత అడిగాడు, సార్ మీ సంతకం కావాలంటే. నా సంతకం అంటే ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ సంతకం లేకుండా ఫైనాన్స్ పోస్ట్ ఇది అని. నేను ఒక్కటే అడిగాను, మీరు స్కాలర్షిప్స్ ఇచ్చారా ఎస్సీస్ కానీ? ఇంక ఇవ్వలేదు సార్ అంటే, వాళ్ళకు ఎస్సీలందరూ స్కాలర్షిప్ ఇచ్చి రిలీజ్ అయింది లెటర్ పట్టుకొని వస్తే తప్ప నేను సంతకం పెట్టానన్నా. ఆయన స్కాలర్షిప్ రిలీజ్ చేసి ఆ కాపీ తీసుకొని వస్తే నేను సంతకం పెట్టాను. అంటే ఎందుకు కమిట్మెంట్ అని చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి. మన సంఘాలు మొట్టమొదటి పంచాయతీ పివి రావు, మండలం వెంకట్రావు, వీళ్ళిద్దరు పంచాయతీ నేను 10-20 సార్లు కూర్చొని మాట్లాడాను. ఎన్నోసార్లు అంబేద్కర్ భవన్లో మీటింగ్లు పెట్టాము. మన దగ్గర అప్పుడు 50 సంఘాలు ఉండేవి. మీరందరూ ఒక సంఘం తాటికి రాలి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరు రాలేదు. తర్వాత మానల అలాయి బలాయి అని చెప్పి గడ్డిపేటలో మీటింగ్ పెట్టాం. అది బ్రహ్మాండంగా. దానికి ఎవరెవరు
చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరు మీటింగ్కి వచ్చారు. కవిత బతుకమ్మ ఆడింది. వీళ్ళందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెట్టించాము. అప్పుడు ఆశ ఏంటంటే కేసీఆర్ ఎందుకు వచ్చింది తెలుసా, నేను టీఆర్ఎస్కి వస్తా. చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చింది తెలుసా, నేను పోకపోతే ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోతాడేమో అని. ఇద్దరు సమావేశానికి వచ్చారు. అయితే మన పిల్లలు లేచి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే కొద్ది గొడవకు దిగారు. దిగితే నేను ఒకటే చెప్పిన, మీరందరూ ఊరుకుండండి, మన మానవ సంస్కారం అయింది. మనం ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకు కనీసం మర్యాద ఇచ్చి పంపడం మన బాధ్యత. ఆయన వస్తే మీరు ఏదన్నా అడగండి, కానీ మనం వాళ్ళని కించపరిచే మాటలు మాత్రం మాట్లాడొద్దని అందరినీ సమజాయించి అప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ అయ్యేదాకా ఉన్నాడు. మీటింగ్ అయినాక వెళ్ళిపోయినాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కమిట్మెంట్ ఉండాలి. సంఘాలు ముఖ్యం కాదు. నేను ఒక్కటే మీ అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, సంఘాలు ఏ సంఘంలో ఉండు, ఏ పార్టీలోనే ఉండు, మాకు సంబంధం లేదు. కుల విషయానికి వస్తే, మాల విషయానికి వస్తే అందరూ ఏకతాటి మీదుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి చంద్రబాబు గారు అందరూ కూడా మనవి చేస్తూ, ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారా, 20 కులాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారా, 36 కులాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ దమాష ప్రకారం కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఉండొచ్చు. కరీంనగర్లో ఇప్పుడు ఈ పక్క తూర్పు అంటే ఈస్ట్ పక్క వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, పడమటి పక్క మనం ఎక్కుంటాం. నిజామాబాద్లో మనం ఎక్కున్నాం, ఆదిలాబాద్లో ఉన్నాం, ఖమ్మంలో ఉన్నాం, హైదరాబాద్లో ఎవరు ఉన్నారో ఎవరికి తెలియదు. ఇప్పటికీ ఎన్ని బస్తీలు ఉన్నాయో మనకే తెలియదు. పక్క బస్తీలకే హైదరాబాద్లో పక్క బస్తీ తెలియదు. అంటే 500-600 బస్తీలు ఉన్నాయి, మాలమాదిగల బస్తీలు. అదంతా ఎంత ఆ కులం ఏ కులం ఎంత ఉంది ఎవరికి తెలియదు. కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఉన్నారు, రంగారెడ్డి కానీ, తర్వాత మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లేరని అనడం లేదు. నేను ఒక్కడే చెప్తున్నా, జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ పెంచాలి. రిజర్వేషన్ పెంచిన తర్వాతనే వర్గీకరణ జరగాలి. దానికోసం అందరం కలిసి కొట్లాడదాం. బాలల్లో మాదిగల్లో ఐక్యంగా పోరాడదాం. రిజర్వేషన్ పెంచడానికి కోసమే మనం పోరాటం చేయాలి. పోరాటం చేసి రిజర్వేషన్ పెరిగిన తర్వాతనే వర్గీకరణ జరగాలనేది మన ప్రధాన అంశంగా ముందుకు పోదామని మీకు ఇంకొకటే మనం చెప్తున్నాను. దానికోసం అందరం కూడా ఛాయాశక్తుల ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఇవాళ భాస్కర్ అనే మన మిత్రుడు మనవాడే సాక్షి కరీంనగర్ రిపోర్టర్, ఆయన బిడ్డ పెళ్లి ఉంది. అది 10 గంటలకే. నేను ఇక్కడ ఒక గంట ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మీటింగ్ చాలా ఆలస్యమైంది కాబట్టి మీరందరూ మన్నించాలి. ఆ మ్యారేజ్కి నేను తప్పకుండా వెళ్ళాలి కనుక మీరందరూ అనుమతించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షులకు, నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. వారు పాదయాత్ర చేస్తూ జగిత్యాలకు వచ్చిన సందర్భంగా నిజంగా కూడా చాలా గొప్పవాడు భావిస్తా ఉన్నాం. వారికి కూడా మీరు ఉదయపూర్వక చప్పట్లతో అభినందనలు తెలియజేసిన కోరుతున్నాను. అంతేకాకుండా సంస్కృతి శాఖ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వర్గీయ గద్దర్ గారి యొక్క కూతురికి గుమ్మడి వెన్నెల గారికి సంస్కృతి శాఖ ఇవ్వడం నిజంగా కూడా మానవ జాతికి గర్వకారంగా భావిస్తూ వారికి కూడా మీ చప్పలతో హృదయపూర్వక ఈ సందర్భంగా కృతజ్ఞత చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. సోదరులారా, స్నేహితులారా, ఇప్పుడు చెప్పినటువంటి వక్తలు పెద్ద పెద్ద వాళ్ళు, సీనియర్ ఉన్నటువంటి వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా అంబేద్కరిజమే ఊపిరిగా ప్రాణంగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, దాంతో పాటుగా ఈ జిల్లాకు అందించినటువంటి వారు గొప్పవారు. వారు ఎన్నో విషయాలు చెప్పిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. వాటి జోలికి పోకుండా అందులో ముఖ్యంగా మాల జాతి ఒక గొప్పతనం. మాల జాతి ధైర్యానికి, సాహసానికి వెన్ను తిరిగి చూపకుండా పోరాడడానికి ఉవ్వెత్తున లేచినటువంటి జాతి మాల జాతి ఈ దేశంలో చెప్తున్నాను. దానికి గొప్ప నాయకుడు. ముఖ్య నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఈ సభ రాగానే మీరు రేపటి నుంచి ఖచ్చితంగా మీ మండలంలో బాడీ వేసి, అట్టి బాడీ మీ మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నిట్లలో మనం బాడీ వేయగలిగితే మనం సక్సెస్ కాగలుగుతాము. రేపు జరగబోయే మాలల సత్త ఏదైతే ఉందో, మన మాలలు తక్కువగా ఉన్నారని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి ఇది సభ ఎట్లా ఉండాలంటే, రాబోయే కాలంలో ఏ గవర్నమెంట్ అయినా భయపడేట్టుగా ఉండాలి. మాలలు మనం ఒకసారి గర్జిస్తే మా ఉనికికే దెబ్బ, మా ఉనికికే
సక్సెస్ చేసుకోవాలంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి, అవసరం అనుకుంటే ఇంటికి తాళాలేసి అయినా పర్వాలేదు, మరి ప్రతి మాల సోదరుడు, మహిళా సోదరులు, మరి అందరూ ఖచ్చితంగా మాల ఉపకులాలు అందరూ ఖచ్చితంగా దాదాపు ఒక 10 లక్షల జనాభాతో మనం హైదరాబాద్ను ముట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ప్రభుత్వాలు దిగి మరి వర్గీకరణ చేయడానికి సంకోచిస్తాయి, వర్గీకరణ చేయడానికి భయపడతాయి. కాబట్టి ఆ విధంగా అంటే ఇవాళ మన నాయకులు ముందుకు రావడము గొప్ప. అదేవిధంగా మన మాల ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ముందుకు రావడం జరుగుతుంది, అది శుభసూచకం. గతంలో మాల ఎమ్మెల్యేలు కానీ మాల సోదరులు కానీ ముందుకు రానటువంటి సందర్భం ఇవాళ మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు, ముఖ్యంగా మాల ఎంపీలు, మాల ఎమ్మెల్యేలు మరి అందరూ మన ముందుకు వస్తుంది. కాబట్టి మరి దయచేసి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఏ పార్టీలోనే ఉండండి, మీరు ఏ పార్టీలోనే మరి పనిచేయండి. కానీ మన ఆత్మ గౌరవ సభ ఏదైతే ఉందో మన అందరం కలవాల్సినటువంటి గొడుగు కిందికి మనం ఖచ్చితంగా రావాల్సిందే. మరి ఏదైనా ఒక రోజు రావాల్సింది ఇలా వచ్చినాం కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఆ సభను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఒకే ఒక విషయం సోదరులారా, ఇవాళ ఒక పన్నాగం జరుగుతుంది. ఇలా మాలలను పొందబెట్టాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మాలలు మాదిగలు కలిసి ఉంటే వీళ్ళు ఎక్కడ రాజ్యాధికారానికి వస్తారో, ఎక్కడ మా ఉనికికి దెబ్బలు తీస్తారో అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర. దీన్ని మనం గమనించి మరి ప్రతి అడుగడుగునా మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో పాక వేసి అధికారానికి రావాలని చూస్తున్నాయి. అది కేవలం విడగొట్టి పడగొట్టాలని చేసి వర్గీకరణ పేరుతో ఏబిసిడీలు చేసి వీళ్ళను మనల్ని కలగకుండా చేస్తూ ఉన్నారు. దాన్ని పావుగా ఇలా మందకృష్ణ మాదిరిని వాడుకుంటున్నారు. దయచేసి మనం గమనించి మనం ఖచ్చితంగా మనసు పూర్తిగా ప్రతి ఇంటి నుంచి తాళాలేసైనా పర్లేదు, ఇంటి నుంచి తాళాలేసిన పర్లేదు, ఖచ్చితంగా మనము ఒక 10 లక్షల జనాభాతోని మనం అక్కడ సభను పెట్టుకొని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకుండా మరి నాకు ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి అందరికీ జైలు తెలుస్తూ ముగిస్తాను. జగిత్యాల జిల్లా జాతి మాల జాతి